Hi, this is Sai Kiran Ram here. ప్రజల కోసం ప్రశ్నించే గొంతునై. Please like, share and subscribe VVD News Channel Nandyal. యుద్ధం వద్దు శాంతి ముద్దు. ఇజ్రాయెల్ దేశం పాలస్తీనాపై ఇరాన్లపై చేస్తున్న యుద్ధ దమనకాండను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో సంఘీభావ దినంగా నంద్యాల పట్టణంలోని పద్మావతి నగర్ సెంటర్లో నిరసన తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి సిపిఎం పట్టణ కార్యదర్శి లక్ష్మణ్ అధ్యక్షత వహించగా ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఏ నాగరాజు, జిల్లా నాయకులు పుల్లా నరసింహ, జిల్లా సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి ఫక్రుద్దీన్, సిపిఐ న్యూ డెమోక్రసీ నాయకులు చౌడప్ప, రాంబాబు, సిపిఎం పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు కె మహమ్మద్ గౌస్, పి వెంకటలింగం, మౌలాలి, సీనియర్ నాయకులు తోట మద్దులు, పట్టణ కమిటీ సభ్యులు గోపాల్, సిపిఎం ప్రజా సంఘాల నాయకులు ఎంఆర్ నాయక్, శివలింగంలతో పాటు వామపక్ష పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొనడం జరిగింది. శాంతి కావాలనేటువంటి నినాదంతో ఈరోజు పాలస్తీనా పైన, అదేవిధంగా పాలస్తీనా పైన, ఇరాన్ పైన ఇజ్రాయెల్ చేపట్టేటువంటి దమనకాండను వ్యతిరేకిస్తూ ఈరోజు సంఘీభావ దినంగా పాటించడం జరుగుతుంది. ముఖ్యంగా మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత పహల్గామ్లో దాడి జరిగిన తర్వాత పాకిస్తాన్కు, అదేవిధంగా భారతదేశానికి యుద్ధం జరిగే సందర్భంలో ట్రంప్ గారు ప్రపంచ శాంతి కావాలి, వీరిద్దరు యుద్ధం చేసుకోవద్దు, యుద్ధాన్ని ఆపివేయాలి, శాంతి కావాలని చెప్పి ఈరోజు ఇజ్రాయెల్ చేపట్టేటువంటి దమనకాండను సమర్థించడం అనేటువంటిది చాలా దుర్మార్గము. ప్రపంచ దేశాలన్నీ కూడా శాంతి కావాలి, వీలైతే అభివృద్ధికి సహకరించాలని చెప్పేసి ఒక పక్క నినాదం చేస్తుంటే ఈరోజు ట్రంప్ గారు అన్ని దేశాలపైన గుత్తాధిపత్యం చెలాయించాలి, అన్ని దేశాలపైన మాదే పెత్తనం ఉండాలనేటువంటి నినాదం తీసుకొని ఇజ్రాయెల్కి అండగా నిలవడం అనేటువంటిది చాలా దుర్మార్గము. పాలస్తీనా పైన, ఇరాన్ పైన చేపట్టేటువంటి దమనకాండ వలన ఈరోజు ఇప్పటికే 55,000 మంది చనిపోయినారు, 2 లక్షల మందికి పైగా నిరాశ్రయులైనారు. వీరంతా సాధారణ ప్రజలే కాబట్టి యుద్ధాల వలన ప్రజలు నిరాశ్రయులవుతారు, దేశాలన్నీ నాశనం అవుతాయి. కాబట్టి ఇజ్రాయెల్ వెనకల అమెరికా దేశం ప్రపంచ శాంతికి భంగం కలిగించే పద్ధతిలో ప్రయత్నం చేస్తూ ఉంది. మనందరికీ తెలుసు, పాలస్తీనా అనే భూభాగంలోకి ఇజ్రాయెల్ గత 30 సంవత్సరాలుగా చొచ్చుకుంటూ వచ్చి ఈరోజు ఇజ్రాయెల్ పాలస్తీన్స్ మొత్తాన్ని కూడా ఈరోజు ఆ దేశం నుంచి తరిమేయడం కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఇజ్రాయెల్లో ఉన్నటువంటి హమాస్ తీవ్రవాదులు ఏదో దాడులు చేశారని చెప్పి ఆ పేరు మీద పాలస్తీన్ల మీద ఈరోజు పనిగట్టుకొని ఇజ్రాయెల్ నిత్యం దాడులు చేస్తున్న పరిస్థితి ఉంది. ఇజ్రాయెల్ నిజంగా హమాస్ తీవ్రవాదుల మీద దాడి చేయాలనుకుంటే నిజంగా తీవ్రవాదుల మీద దాడి చేయాలి. కానీ ఇజ్రాయెల్ నివాస ఆవాసాలపై ఈరోజు బాంబుల వర్షం కురిపించింది. సుమారు 2 లక్షల మందికి పైగా ఈరోజు గాయాలయ్యి నిరాశ్రయులైనటువంటి పరిస్థితి పాలస్తీన్లో జరుగుతూ ఉంది. అట్లా పాలస్తీన్లో ఉన్నటువంటి గాజా ప్రాంతంలో కూడా వేలాది మంది అక్కడి ప్రజలు ఈరోజు గాయపడిన పరిస్థితి ఉంది. ఈరోజు 26,000 మంది ఇప్పటికే పాలస్తీన్స్ మృతి చెందారు. అందులో అత్యధిక మంది 55,000 మంది మృతి చెందారు. వారందరిలో కూడా చంటి పిల్లలు, మహిళలు, వృద్ధులే అత్యధిక మంది ఉన్నారు. అంటే ఈరోజు హమాస్ పేరు మీద పాలస్తీన్ మీద టార్గెట్ చేసి ఈరోజు సాధారణ ప్రజల్ని, అమాయక ప్రజల్ని బలిగొంటే పద్ధతిలో ప్రయత్నం చేస్తూ ఉంది. దీన్ని అమెరికా ఇండైరెక్ట్ గా సపోర్ట్ చేస్తూ ఈరోజు పాలస్తీన్ల మీద గురిపెట్టినటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు అమెరికా అండ చూసుకొని ఈరోజు ఇజ్రాయెల్ మొత్తం ప్రపంచంలోనే అన్ని దేశాలలో నా ఆధిపత్యం ఉండాలని చెప్పేసి అమెరికా సపోర్ట్తో ఈరోజు దాడులు చేయడం అనేది చేస్తూ ఉంది. మరి ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి అనేక దేశాలు పాలస్తీనాకు అనుకూలంగా చాలామంది, వేల మంది వాలంటీర్లు ఈరోజు అక్కడ ఇజ్రాయెల్ యొక్క వ్యతిరేకంగా పాలస్తీనాకు అనేక మంది వాలంటీర్లు, వైద్యులు వీళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా పోయి వేల మంది కార్యకర్తలు ఈరోజు పాలస్తీనాలో సేవలు చేస్తూ ఉన్నారు. VVD న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు VVD న్యూస్ టీవీని AP ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.